హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను శంషాద్ని. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు వీడియోలో కొత్తగా హెల్తీగా అప్పటికప్పుడు ఫాస్ట్ స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. ఆలస్యం ఎందుకు, పదండి మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ గిన్నెలో ఒక అరకప్పు దాకా గోధుమ పిండిని వేసుకుందాం. అరకప్పు దాకా మైదా పిండిని వేసుకోండి. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఈ మైదా పిండి గోధుమ పిండి వేసాక రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుందాం. ఉప్పు మీ రుచికి సరిపడినంత వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఈ పిండిలో ఈ ఆయిల్ని కొద్దిగా కలిపేసుకోండి. ఇప్పుడు నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటా చపాతీ పిండికి అయితే మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. అలా అని చపాతీ పిండికి అంత సాఫ్ట్గా కలుపుకోకూడదు. కాస్త గట్టిగానే కలుపుకోవాలి ఈ పిండి ముద్దని. ఇక్కడ నేను సగం మైదా పిండి సగం గోధుమ పిండి తీసుకున్నాను కదండి. మీరు కావాలంటే మొత్తం మైదాతైనా చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం గోధుమ పిండితైనా చేసుకోవచ్చు. ఇలా కాస్త గట్టిగా కలుపుకొని ఈ పిండి ముద్దని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్ద మీద మూతను పెట్టేసి కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర. ఆవాలు జీలకర్ర కాస్త వేగిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని మరీ గోల్డెన్ కలర్లో వేయించాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోండి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి 2 నుంచి 3 దాకా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటాని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. గింజల్ని తీసి వేసేసుకోండి. కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి. 1/4 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ అన్నీ కాస్త వేగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ దాకా పసుపు, స్పూన్ దాకా కారం. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం, మిరియాల పొడి వేసుకున్నాం, కారం చూసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసి అన్ని స్పైసెస్ ఈ ఉల్లిపాయల్లో బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకొని కాస్త వేగనివ్వండి. అన్నీ వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే 1 టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని వేసుకొని కలిపేసుకొని కాస్త వేగనివ్వండి. అన్నీ వేగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 గుడ్లు దాకా వేసుకోండి. ఒకవేళ మీకు గుడ్లు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. ఈ ప్లేస్లో మీరు మెంతుకూరను తీసుకోవచ్చు, తోటకూరను తీసుకోవచ్చు, మునగాకుని తీసుకోవచ్చు, ఆకుకూరను తీసుకోవచ్చు. అంతా ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం, పూర్తిగా చల్లారేంత వరకు. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దని కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోండి. ఇప్పుడు అన్ని బాల్స్ రెడీ చేసుకున్నాక కొద్దిగా పొడి పిండిలో డిప్ చేసుకొని చపాతీ పీట మీద చిన్న సైజు పూరీని ప్రిపేర్ చేసుకోండి. రెసిపీని ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. 1కి 4 ఎక్కువ తినేస్తారు మీ పిల్లలు కానీ, మీ ఇంట్లో మీ వారు కానీ, మీ అత్తయ్య గారు కానీ, మావయ్య గారు కానీ. ఇప్పుడు మనం చిన్న సైజు పూరిని చేసుకొని అరచేతిలో వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ తీసేసుకొని మీకు ఎంత స్టఫింగ్ కావాలో అంత స్టఫింగ్ ఈ పూరిలో వేసేసుకోండి. స్టఫింగ్ అంతా పెట్టేశాక దీన్ని వీడియో క్లిప్లో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకొని ఎగస్ట్రా పిండిని తీసేసుకోండి. ఇలా ఎగస్ట్రా పిండిని తీసేసుకున్న తర్వాత మీరు కావాలంటే నిదానంగా చేతితోనైనా ఒత్తుకోవచ్చు, లేకపోతే చపాతీ కర్రతోనైనా నిదానంగా ఒత్తుకోవచ్చు. వీడియో క్లిప్లో చూపించే విధంగా ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇంకొక పూరీని చేసి చూపిస్తాను, మీకు అర్థమైందో లేదో. ఇలా చిన్న సైజు పూరీని చేసుకొని ఈ స్టఫింగ్ అంతా పెట్టేసుకొని నిదానంగా అంతా ఫోల్డ్ చేసేసుకోండి.
నేను ఇలా రెడీ చేసి మా పిల్లలకి ఒక్కొక్కసారి లంచ్ బాక్స్లో కూడా పెడతాను ఫ్రెండ్స్. వాళ్ళందరూ భలే ఇష్టంగా తింటారు మా పిల్లలిద్దరూ. ఇప్పుడు ఇలా చేసేసుకున్నాక ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని చేతితో నిదానంగా ఒత్తేసుకొని అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. స్టఫింగ్ పూరీలు రెడీ అయిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇటువైపున మనం కొద్దిగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా హీట్ అవనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటను మీడియం మంట మీద పెట్టుకొని మనం రెడీ చేసుకున్న ఈ పూరీలని ఈ ఆయిల్లో వేసేసుకోండి. ఈ కడాయిలో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకోండి. అన్నీ వేసాక ఒకేసారి కలపకుండా కాస్త వేగిన తర్వాత మనం రెండో వైపుకి తిప్పుకుందాం. అటు ఇటు తిప్పుకుంటా మంచి గోల్డెన్ కలర్లో వేగేంత వరకు మంటను అడ్జస్ట్ చేసుకుంటా మనం క్రిస్పీగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. పూరీలు చక్కగా వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసేసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకుందాం. మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటా మంటను హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం మంట మీద పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఇలా చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళందరూ 1కి 4 ఎక్కువ తినేస్తారు. స్నాక్స్ రెసిపీగానైనా రెడీ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్గా అయినా రెడీ చేసుకోవచ్చు. మీకు కనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.